శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ధనలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శించారు. పుష్కరానికి ఒకసారి వచ్చే మహాలక్ష్మి అవతారం రావడం జరిగిందని ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీరాజు చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి దసరా 11 రోజులు వచ్చిందని తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాలను దుర్గా సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోము ప్రసాద్, దుర్గా వంకాయల రాజ్ కుమార్, స్వాతి అందజేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు నెక్కంటి శ్రీనివాస్, నల్లూరి తులసి, సీకోటి అప్పలకొండ, తుమ్మల సునీత, సుందరపల్లి సత్యబాబు, బెరద వీర ప్రభావతి, తంగెళ్ల రామ్మోహన్, చెక్కా సుమిత్ర, చిట్టిపెద్ది రామ్ కుమార్, చొల్లంగి శ్రీదేవి, చెరుకూరి సుబ్రహ్మణ్య శర్మ ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ ఏడాది 11 రోజులు రావడం వల్ల మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో ఇవాళ దర్శనం భాగ్యం కలిగింది ప్రజలందరికీ కూడా. దాన్ని చాలా గొప్పగా అలంకరణ చేసినటువంటి మా ఆలయ పూజలందరికీ కూడా ధన్యవాదాలు. చాలా చాలా గొప్పగా ఆనందంగా తయారు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ప్రసాదాలు కూడా పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా శ్రీ సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది, ఏ లోటు లేకుండా. అలాగే కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు లేకుండా కేవలం సేవ చేయడానికి వచ్చిన అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలోనే పట్టణ ప్రజలు దర్శన భాగ్యం కలగజేస్తారు. వచ్చి దర్శించుకోవాల్సిందిగా. ఈ రోజుని కుదరలేనటువంటి వాళ్ళు ఏమి నిరాశపడక్కర్లేదు. రేపు పొద్దున్న 12 గంటల వరకు ఇదే అవతారంలో దర్శన భాగ్యం ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారు. ఇప్పుడే దర్శన భాగ్యం 5 గంటల 10 నిమిషాలకి ముహూర్తంగా నిర్ణయించారు అర్చక స్వాములు. ఆ సమయంలో ఆ అమ్మవారిని అలంకారంలో ప్రథమంగా మా చైర్మన్ గారు, అందరూ ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా ప్రారంభించి భక్తులందరికీ అవకాశాన్ని ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు, రేపు 5 గంటల వరకు కూడా అమ్మవారు ఇదే దర్శనమిస్తారు. వచ్చే భక్తులందరూ కూడా ఈ రోజు అవకాశం ఉన్న వాళ్ళు ఈ రోజు, రేపు అవకాశం ఉన్న వాళ్ళు రేపు కూడా ఈ అవకాశాన్ని సంసిద్ధం చేసుకోవచ్చు. ఈ మహాలక్ష్మి అవతారం ఒక పుష్కరానికి ఒకసారి 11 రోజులు వస్తుంది. విజయదశమి అనేది సుమారుగా 9-10 రోజులు మాత్రం అవుతుంది. సంవత్సరం 11 రోజులు రావడం, ఒక రోజు అధికంగా రావడం, అధికంగా వచ్చిన రోజులో అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇవ్వడం మీ అందరికీ అదృష్టం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల సూచనలు సలహాల మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహించడం, అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలోచించి వాళ్ళందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మా సభ్యులందరూ ఈ కార్యక్రమంలో మా అర్చక స్వాములు, మా సిబ్బంది అందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా వివిధ శాఖల సిబ్బంది కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, రాబోయే రోజుల్లో ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుని ఒకరి తర్వాత ఒకరు ఎవరికి ఇబ్బందికరం కాకుండా దర్శనం చేసుకుంటారని కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.